ఈ 9 రోజుల పాటు శరన్నవరాత్రుల ప్రత్యేక అలంకరణలతో దర్శనమిచ్చినటువంటి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఈరోజు విజయదశమి రోజు మక్కా చాలా ప్రత్యేకంగా దర్శనమిస్తున్నారు. పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గరికి చాలా స్పెషల్గా దర్శనానికి వస్తుంటారు. ఆదివారం అంటేనే చాలా ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇదే నేపథ్యంలో ఈరోజు విజయదశమి అదేవిధంగా ఆదివారం రెండు ఒకే రోజు వచ్చినటువంటి ఈ సమయంలో పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే వేలాదిగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. అమ్మవారిని ఇక్కడ ప్రత్యేకంగా కొలిస్తే ఇక్కడ కొలువైనటువంటి జూబ్లీహిల్స్లో కొలువైనటువంటి అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా చెప్తుంటారు. ప్రత్యేకమైనటువంటి అలంకరణలతో దర్శనమిచ్చినటువంటి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు ఉన్నారు. స్వామివారు చెప్పండి, ఈరోజు ఎట్లా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో పెద్దమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిన్నటితో మహర్నవంతో వైదిక కార్యక్రమం పూర్ణావతి కార్యక్రమంతో ముగిశాయి. ఈరోజు విజయదశమి సందర్భంగా ఉదయాన్నే 3 గంటలకు అమ్మవారికి పూర్ణాభిషేకం, 6 గంటలకు అమ్మవారికి భక్తులు నిజరూప దర్శనం జరుగుతుంది. ఈరోజు 6 గంటల నుండి భక్తులు వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారు దర్శించుకుంటున్నారు. ఇక్కడ నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా సుమారుగా ఈ యొక్క 9వ రోజున ఈరోజు చేరుకున్నాము. ఈ యొక్క 8 రోజులు 5 లక్షల నుండి 6 లక్షల మంది భక్తులు దర్శించుకోవడం జరిగినది. ఈరోజు ఎవరైతే అమ్మవారిని దర్శించుకుంటారో ఈ సంవత్సరం మొత్తం కూడా సుఖ సౌఖ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు. అదే ఈరోజు విజయదశమి కాబట్టి ఆయుధాల పూజ అదేవిధంగా నూతన కార్యక్రమాలు ఎవరైతే చేపడతారో వారి దిగ్విజయంగా పూర్తవుతుంది. కాబట్టి ఇప్పటివరకు సుమారుగా 30 నుంచి 35 వేల మంది భక్తులు తెల్లవారు నుండి ఇప్పటి వరకు దర్శించుకున్నారు. ఈరోజు సుమారుగా 1 లక్ష మంది దర్శించుకునే అవకాశం ఉంది. రైట్, అది జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దగ్గర చూస్తున్నాం. 1,00,000 మంది కంటే పైగా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వస్తారని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 35,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నిజరూప దర్శనం ఇస్తున్నటువంటి అమ్మవారికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. పెద్దమ్మ తల్లి ఆలయం అంటేనే చాలా స్పెషల్గా ఉంటుంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిలో ప్రత్యేకంగా అలంకరణ చేసి ప్రత్యేకమైనటువంటి దర్శనం జరిగేటటువంటి దీనికోసం ప్రతి దసరాకు చాలా ప్రత్యేకంగా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులను ఎంతోమందిని చూస్తున్నాం. ఇదే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కోవిడ్ నిబంధనల నేపథ్యంలో